శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ సభ్యుల వ్యవహారం మంత్రి నారాయణ దగ్గరికి వెళ్ళింది. కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షుడు కొండా ప్రవీణ్ చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. హడావుడిగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం, గౌరవ సలహాదారులు షేక్ షణ్ముఖరావు, కమిటీ మెంబర్లందరూ అమరావతిలో ఉన్న మంత్రి నారాయణ కలిసి వినతి పత్రం అందించారు. పాత కమిటీ సభ్యులందరూ వైసీపీ పార్టీకి సంబంధించిన వారని, అలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వొద్దని, మొదటి నుంచి టీడీపీలో ఉన్నామని, ఎక్కువ ప్రాధాన్యత మాకు ఇవ్వాలని కోరారు కమిటీ సభ్యులు. మా వయసులో పోరాటం సీఎం ఏమంటాడంటే పార్టీలో వచ్చిన ఎవరిని కూడా రిజిస్టర్ చేసుకుంటాడు. నేను చెప్పేది కూడా అదే సార్. వాళ్ళు వైసీపీ నుంచి వచ్చారు, తెలుగుదేశంలో ఉండే వాళ్ళం మేము. అందువల్ల మా ప్రయారిటీ మాకు ఉండాలి సార్. 21 మంది వచ్చారు. ఈ రోజు కూడా పాత వాళ్ళకి ఫస్ట్ ప్రార్థిస్తారు. థ్యాంక్ యూ సార్. మేము కోరుకునేది కూడా అదే సార్. మీరు చెప్పిందే మేము కోరుకుంటుంది. నేను చేస్తున్నది అదే. 21 మంది వచ్చారు. సైడ్ రండి సార్.